కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. అధర్మం నశించింది. ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి చక్రవర్తి అయ్యాడు. పాండవులు సుమారు 36 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించారు. కానీ వారి మనసులో బంధువులను చంపుకున్నామనే బాధ ఎప్పుడూ ఉండేది. యుద్ధం జరిగిన 15 ఏళ్ల తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతీదేవి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్లారు. కొన్నాళ్లకు వారు అడవిలో జరిగిన ఒక పెద్ద కార్చిచ్చులో చిక్కుకుని మరణించారనే వార్త పాండవులను తీవ్ర దుఃఖంలో ముంచింది. ఆ తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారకలో యాదవులు తమలో తామే కొట్టుకుని నాశనమయ్యారు. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించాడు. కృష్ణుడి నిర్యాణం, యాదవుల నాశనం చూశాక పాండవులకు భూమిపై ఉండాలనే ఆసక్తి పోయింది. కలియుగం ప్రవేశించిందని వారికి అర్థమైంది. వెంటనే అర్జునుడి మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించారు. తాము అంతిమ యాత్రకు సిద్ధమయ్యారు. పంచ పాండవులు మరియు ద్రౌపది నారచీరలు కట్టుకుని హిమాలయాల వైపు మహాప్రస్థానం అంటే స్వర్గానికి నడక ప్రారంభించారు. వారితో ఒక కుక్క కూడా బయలుదేరింది. ఆ కఠినమైన ప్రయాణంలో మొదట ద్రౌపది కుప్పకూలి మరణించింది. ఆమె అర్జునుడిపై ఎక్కువ పక్షపాతం చూపిన పాపానికి ఫలితం అది అని ధర్మరాజు చెప్పాడు. ఆ తర్వాత తన జ్ఞానం పట్ల గర్వం ఉన్న సహదేవుడు, తన అందం పట్ల గర్వం ఉన్న నకులుడు ఒకరి తర్వాత ఒకరు పడిపోయారు. గాంధీవం ఉన్నంత వరకు నన్ను మించిన వీరుడు లేడనే అహంకారం ఉన్న అర్జునుడు కూడా కుప్పకూలిపోయాడు. చివరగా తన బలమే గొప్పదని విర్రవీగిన భీముడు కూడా నెలకొరిగాడు. ధర్మరాజు ఒక్కడే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాడు. చివరికి ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే స్వర్గద్వారం చేరుకున్నారు. అక్కడ ఇంద్రుడు రథంతో స్వాగతం పలికాడు. కుక్కను వదిలి రమ్మని ఇంద్రుడు అనగా చివరి వరకు తోడున్న దాన్ని వదలను అని ధర్మరాజు నిరాకరించాడు. ఆ వెంటనే ఆ కుక్కే యమధర్మరాజుగా మారింది. ధర్మరాజు తన ధర్మనిరతిని పరీక్షించిన యమధర్మరాజు ఆశీస్సులతో సశరీరంగా స్వర్గానికి చేరుకున్నాడు. ఇది మహాభారతానికి ముగింపు. పాండవుల అంతిమ ప్రయాణం.